మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీలో డెంగ్యూ జ్వరాలు ప్రజలను భయపెడుతున్నాయి. మల్లంపేట రామచంద్రయ్య కాలనీలో 15 రోజులుగా ఇండ్ల మధ్యలో మురుగునీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసాల మధ్య డ్రైనేజీ పొంగి ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. మున్సిపల్ కమిషనర్ కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మలేరియా, డెంగ్యూ జ్వరాలతో వృద్ధులు, చిన్నారులు హాస్పిటల్ పాలవుతున్నారని చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకొని మురికి కూపంగా మారిన తమ కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు స్థానికులు. మంజు వైన్స్ బ్యాక్ సైడ్ 290 సర్వే నెంబర్ 294 సర్వే నెంబర్ మాది. దీంట్లో గత 5 సంవత్సరాలు బట్టి డ్రైనేజ్ వాటర్ వస్తూనే ఉంది. ఇక్కడ లోకల్ నాయకులు వీళ్ళందరూ కలిసి కూడా 50 లక్షల రూపాయలు పెట్టి ఇదంతా బాగు చేసామని చెప్పేసి కనీసం ఒక కిలోమీటర్ దూరం కూడా పైప్ లైన్ వేయకుండా ఈ మహా అయితే ఒక ½ కిలోమీటర్ లోపు పైప్ లైన్ వేసి 50 లక్షల్లో పెట్టే గ్రాంట్ శాంక్షన్ చేయించుకున్నారు. దానికి కానీ ప్రాబ్లం మటుకు సాల్వ్ చేయలేదు. ఊరగా వాళ్ళు టెంపరీగా చేసి అక్కడ వదిలేశారు. ఈ వెనకున్న ఫ్లాట్లో ఓనర్స్ అందరూ కలిసి ఆ డ్రైనేజ్ ఎక్కడైతే ఆగిందో అక్కడ మొత్తం క్లోజ్ చేయడం వల్ల ఈ పైప్ లైన్లోంచి వచ్చే వాటర్ ఎటు పోలేక మాన్యువల్ బయట నుంచి మా ఇళ్లలోకి వచ్చేసి ఇప్పుడు మేము గత 15 రోజుల నుంచి ఇదే వాటర్లో ఉంటున్నాము. కమిషనర్ గారికి నిన్న లెటర్ ఇస్తే మేము చేస్తాం, మా దృష్టిలో ఉంది అంటున్నాడు. కానీ మీరు ఇంత ఇబ్బందిగా ఉన్నారా, మీరు వచ్చి చూసిన పాపన బాలేదు. ఉంది చూడండి ఎంత వాటర్ వచ్చింది. లోపల మొత్తం ఎవరు పట్టించుకుంటలేరు. డ్రైనేజ్ నీళ్ళ మొత్తం ఇక్కడ లోపల ఇడిచేసినారు. మా చిన్న పిల్లలు లోపలనే ఉన్నారు. బయటికి రావాలంటే కాళ్ళు మొత్తం దురద పెడుతున్నాయి. నీళ్ళు గలీజ్ ఉన్నాయి, వాసన వస్తుంది. అన్నం కూడా వండుకోలేదు, బయట కూర్చున్నాము. ఎవరు వచ్చి న్యాయం చేస్తారని ఎవరు పట్టించుకుంటలేరు. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మాకు చాలా ప్రాబ్లం ఉంది. మేము వచ్చిన కాడి నుంచి ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇక్కడికి వాటర్ వస్తుంది. అంతకుముందు ఓన్లీ మంచి నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత మాకు ఈ నీళ్ళు వచ్చి ఇక్కడికి మాకు విపరీతం ఈ వాసన బోర్లు కూడా అయ్యే వచ్చాయి. మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. మాకు దయచేసి మాకు మంచి చేయాలని మాకు కోరుకుంటున్నాం. ఇక్కడ నుండి నాకు 25 సంవత్సరం అయింది. చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను నేను. కానీ ఇప్పుడు 3 నెలల నుంచి మురికి నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు కొంచెం వస్తుంటే ఇప్పుడు చాలా వచ్చి చాలా ప్రాబ్లం అయింది. మేము పండుగ కూడా బయట చేసినాం. చూడు మురికి నీళ్ళు మొత్తం ఎర్ర నీళ్ళు ఉన్నాయి. మా చెల్లి లోపల ఉంది. నా బావ కూడా జ్వరం వచ్చింది. అంతా ఇన్ఫెక్షన్ డెంగ్యూ అయింది, ఏమైంది తెలియదు. కానీ నీళ్ళైతే ఇట్లయింది. మన కాలనీ మొత్తం నీళ్ళు వచ్చినాయి. నా ముంగడ వాళ్ళకి కూడా నీళ్ళు వచ్చినాయి. అధికారులకు చెప్పిన ఆఫీసర్లకి పోయి అది ఇట్లా ఏమైనా చేశారంటే చూస్తున్నా మా దృష్టిలో ఉంది అని చెప్తున్నారు. కానీ ఎవరు రావట్లేదు, పట్టిస్తలేదు. ఆల్రెడీ 5-6 రోజుల నుంచి 5 సంవత్సరాల నుంచి మాకు ఈ మురుగునీరు మా ఇంటి సైడ్కే పెట్టారు. మేము చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఎక్కడికి పోవాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. కమిషనర్ దగ్గరకు లెటర్ ఇచ్చాము. మాకు ఎటువంటి రెస్పాన్స్ ఏం లేదు. పిల్లలకి డెంగ్యూలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. మా అమ్మగారికి 80 సంవత్సరాలు ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. 15 రోజుల నుంచి మేము నీళ్ళలో ఉంటున్నాము. ఈ మురుగు నీళ్ళలోనే ఇది బాగా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బోర్డులో నీళ్ళు కూడా ఇదే వాటర్ వస్తుంది. మాకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ డ్రైనేజ్ అనేది ప్రణీత్ యాంటేలియా నుండి SRR ప్రణీత్ యాంటేలియా మరియు ఇక్కడ ఏదైతే 21 సెంచరీ అట్లా చాలా RTC కాలనీ మరియు క్రాంతినగర్ కాలనీ టోటల్ దాదాపు ఒక 35,000 ఫ్లాట్ల నీళ్లు ఇక్కడికి చేరడం జరుగుతుంది. ఇది మల్లంపేట సంబంధించిన డ్రైనేజ్ వాటర్ కాదు. ఇది మొత్తం టోటల్ నిజాంపేట్ కార్పొరేషన్ సంబంధించిన డ్రైనేజ్ వాటర్. వాళ్ళకు నేను నిజాంపేట్ కమిషనర్కు అక్కడ పోయి 10 సార్లు ఇప్పటికి లెటర్ పెట్టిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు లెటర్ పెట్టిన, అయ్యా ఇది జరుగుతుందని. మా మున్సిపల్ కమిషనర్కు లెటర్ పెట్టినాం. అతన్ని దొరికొచ్చి మనం చూపించడం జరిగింది ఒక నెల కింద. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలంటే డ్రైనేజ్ వేయాలి. లేదంటే ఇప్పుడు చూడండి, అక్కడ వాళ్ళు నమాజ్కు చేసుకునే టైంలో రంజాన్ పండుగ రోజు మురికి నీళ్ళల్లో ఉన్నారు. ఒక 80 నుంచి 90 సంవత్సరాల పెద్ద ఆవిడ నీళ్ళల్లోనే ఉంది. మరి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఒక 80-90 ఏళ్ళ ఆవిడ అక్కడ చనిపోయే ప్రమాదంలో ఉంది. ఇక్కడ 3-4 అయితే ఆల్రెడీ పేషెంట్లుగా పడిపోయి ఉన్నారు. మరి ఇళ్ళకి ఇంత నీళ్ళు వస్తుంది. దీని సమస్య పరిష్కారం చేయాలని అధికారులు చేయాలా లేకుంటే మేము చేయాలా? అయ్యా మీరు అధికారులు లేరు, మేము పట్టించుకోమని చెప్తే